తిట్టు 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 తిట్టుతుంటేనే అతని మాకు అర్థమే జ్ఞానాన్ని దయచేయండి అతని తోయిలో మోయని మేము నేర్చుకొని తాను తెమ్మని నా నేర్చుకున్నా చెప్తున్నాను మరి తొలిలో వెళ్ళిపోతావా. అనగనగా ఒక ఊర్లోని ఒక స్కూల్ ఉంది నాన్న. ఆ స్కూల్లో ఒక రోజు అసెంబ్లీలోని ప్రిన్సిపల్ మ్యామ్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అదేంటంటే నెక్స్ట్ మండే మనం అందరం కూడా ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళబోతున్నాం. ఆర్ యూ గైస్ రెడీ అని చెప్పి అనగానే పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు. ఎందుకు? ఫీల్డ్ ట్రిప్ అంటే మనకి అందరికి ఇష్టం కదా. మన స్కూల్స్ లో కూడా ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్తూ ఉంటారు కదా, చాలా ప్లేసెస్ కి, పార్క్స్ అని ఇంకా చాలా చాలా ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు కదా. అందుకే ఫీల్డ్ ట్రిప్ అనగానే పిల్లలందరూ కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోయి ఓకే మ్యామ్ అని చెప్పి అందరు గట్టిగా ఒకేసారి అడిచారనమాట. అప్పుడు ప్రిన్సిపల్ మేడం అన్నారు, నెక్స్ట్ మండే మీరు ఏం చేస్తారంటే బుక్స్ అన్ని తీసేసి మీ స్నాక్స్, మీ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, ఓకేనా అన్నప్పుడు అందరూ ఓకే మేడం అని చెప్పి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట. మనందరికీ కూడా ఫీల్డ్ ట్రిప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, చాలా ప్రిపేర్ అయిపోతుంటాం కదా. ప్రిపేర్ అవ్వడం మాత్రమే కాదు కానీ మనం ఏం చేస్తాం ఇంటికి వెళ్ళాక, మమ్మీ ఇగో ఇలా ఫీల్డ్ ట్రిప్ వెళ్తాం కదా అని చెప్తాం కదా. అలానే ఆ పిల్లలందరూ కూడా వెళ్ళి మమ్మీ ఇలా ఫీల్డ్ ట్రిప్ అంట, ప్లీజ్ మమ్మీ నేను కూడా వెళ్తాను మమ్మీ అని అందరు పిల్లలు కూడా వాళ్ళ మమ్మీస్ ని ఒప్పించి మరి ఆ యొక్క ఫీల్డ్ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటూ ఉంటారు. పేరెంట్స్ అందరు కూడా ఒప్పుకున్నారనమాట. ఒప్పుకుంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది మనకి. కాబట్టి ఇంకా చాలా ప్రిపేర్ అవుతాం కదా, ఎప్పుడెప్పుడు మండే వస్తుందా అని. పిల్లలందరూ కూడా మండే వచ్చిన వెంటనే పొద్దున్నే లెగిసిపోయి బ్యాగ్ లో బుక్స్ అన్ని తీసేసి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్, కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టుకొని చాలా హ్యాపీగా రోజు స్కూల్కి వెళ్ళారు. కొంతమంది పిల్లలు చూడండి స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళకి ఏమొస్తుంది, ఏడుపు వస్తుంది కదా. కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉంటే ఏం చేస్తాం, చాలా హ్యాపీగా తొందరగా వెళ్ళిపోవాలి స్కూల్ కి అని అనుకుంటూ ఉంటాం కదా. అందరు కూడా చాలా హ్యాపీగా స్కూల్స్ కి వచ్చారు. స్కూల్ కి రాగానే మనం ఈ ఫ్రీ ట్రిప్ కి దేంట్లో తీసుకెళ్తారు, మన అందరు స్కూల్ బస్సెస్ లో తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇంకా అందరూ 1 by 1 టీచర్ చెప్పినట్టు ఫార్మ్ ద లైన్ అని చెప్పి 1 by 1 అందరు కిందకి వచ్చి ఆ బస్ దగ్గర సైలెంట్ గా ఎక్కుతున్నారు. అందరూ బస్ ఎక్కారు. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ చెప్పింది ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్ళబోయే ప్లేస్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తానో నేను మీకు చెప్పను అని అనేసరికి ఇంకా వాళ్ళ చాలా ఎక్సైట్మెంట్ పెరిగింది. అందరూ బస్ ఎక్కినప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు, జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. అలా రోడ్డు మీద వెళ్ళిన వాటి గురించి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగా జర్నీలోని మధ్యలోని ఒక రూట్ వస్తుంది నాన్న. ఆ రూట్ అనేది మామూలు రూట్ కాదు, కానీ ఒక కొండ కింద ఒక గుహలాగా ఒక చిన్ని స్పేస్, ఒక రూట్ ఉందన్నమాట. అయితే ఆ డ్రైవర్ ఏమనుకున్నాడు అంటే నేను చాలా సార్లు ఈ రూట్ లో నుంచి చాలా సార్లు వచ్చాను కాబట్టి బస్సు చాలా ఈజీగా వెళ్ళిపోతుందిలే, ఇదేమి మరీ చిన్నగా లేదు, సో మనం వెళ్ళగలిగే అంతలానే ఉందిలే అని అనుకొని కాసేపు ఆలోచించాను. మళ్ళీ వెళ్ళాకే మనం ప్రాబ్లం వస్తే ఏం కాదులే వెళ్ళిపోతే, నాకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు, చాలా సార్లు వచ్చాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, అప్పుడు చాలా ఈజీగా బస్సు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కూడా వెళ్ళిపోతుందిలే అని అనుకొని అలాగా బస్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆ రూట్ గుండా వెళ్తున్నాను. సడన్ గా ఆ బస్ ఆ ఇరుకులో, ఆ కొండ కింద ఉన్న ఆ చిన్ని స్పేస్ లో, ఆ రూట్ లోని ఆగిపోయిందనమాట, ఇరుక్కుపోయిందనమాట. ఇరుక్కుపోయేసరికి ఇంకా డ్రైవర్ కి అర్థం కావట్లేదు, ఇదేంటి ఎప్పుడు వచ్చే మార్గమే కదా, ఇదేంటి ఇట్లా ఆగిపోయింది, ఇక్కడే వస్తూ ఉంటా కదా, ఆయన ఇప్పుడు ఇట్లా అయింది ఏంటి అని ఇంకా వరి అవుతూ ఉన్నాడు అనమాట. ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు మనతో పాటు మన ఆయాస్ వీళ్ళందరూ కూడా తోడుగా పంపిస్తారు కదా టీచర్స్ ని. అప్పుడు ఒక ఆయా ఉంది, అక్కడ ముందు ఒక కార్ వెళ్తుంది కదా, ఆ కార్ ఆపి వాళ్ళు పిలిచి మన బస్సుని కట్టి ముందుకు రాకమందాం అన్నాడు. ఒక్కసారి డ్రైవర్ కి షాక్ అనిపించింది అనమాట. ఎందుకంటే మన బస్సు అంత పెద్దగా ఉంది, ఆ కార్ అంత చిన్నగా ఉంది, మన బరువు నా కార్ ఎలా మోయగలుగుతుంది అని చెప్పి ఇది మంచి ఐడియా కాదాయా అని అనేలోపు టీచర్ అంటది, మనము ఒక పోలీస్ కి ఫోన్ చేద్దాం, పోలీస్ లో కాల్ చేస్తే ఒక పెద్ద క్రెయిన్ తీసుకొచ్చి మనల్ని బయటకు తీసుకొస్తారు, అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు కదా అని అన్నప్పుడు ఆయన అది కూడా అవ్వదు, ఇక్కడ సిగ్నల్స్ లేవు అని చెప్పి కాల్స్ అందరు ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల అది పోలీసుల వరకు రీచ్ అవ్వలేకపోతుంది అనమాట. ఇంకా కాల్ చేస్తూ సిగ్నల్ లేదు, ఇప్పుడు ఎలాగా బయటపడాలి అని ఆ డ్రైవర్ అంకుల్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. అయితే అంతలోని ఆ బస్సులోని ఒక చిన్న పిల్లోడు ముందుకు వచ్చి, డ్రైవర్ అంకుల్ మీరు ఏం చేస్తారు అని అంటే, ఈ బస్సు కొద్దిగా పెద్దగా ఉన్నట్టుంది, అందుకే ఇది రూట్ లో నుంచి వెళ్తున్నప్పుడు ఇరుక్కుపోయింది,
కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీల్స్ ఉంటాయి కదా, టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ లో కొద్దిగా గాలి వదలండి. కాబట్టి ఏమవుతుందంటే బస్సు కొద్దిగా చిన్నగా అవుతుంది, కొద్దిగా తగ్గుతుంది అనమాట. దాని హైట్ తగ్గడం వల్ల మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నప్పుడు, అదే ఇంత చిన్న పిల్లోడు అయినప్పటికీ ఎంత మంచి ఐడియా వచ్చింది. అసలు ఎలాగెలాగా అని అనుకున్నాను, కానీ ఓకే పిల్లోడు చెప్పినట్టు చేద్దాము అని చెప్పి గబగబా బస్సు దిగి ఆ యొక్క వీల్స్ లోని, ఆ టైర్స్ లోని కొద్దిగా గాలి తీస్తారనమాట. అలా కొద్దిగా గాలి తీసేటప్పటికి బస్సు కొద్దిగా తగ్గుద్ది అనమాట. తగ్గేసరికి ఈజీగా ఇంకా డ్రైవర్ అంకుల్ సీట్ లో కూర్చొని బస్సు స్టార్ట్ చేయగానే బస్సు ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అరే ఎంత మంచి ఐడియా ఇచ్చాడు ఈ పిల్లోడు అని అనుకుని అలా రోజు ఆ ఫీల్డ్ ట్రిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. నిజమే కదా నాన్న? ఆ రోజు కనుక చిన్ని బుడ్డోడు కనుక ఆ ఐడియా రాకపోయి ఉంటే వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయి ఉండేవారు. ఎంత టైం పట్టేదో తెలియదు కదా, వాళ్ళ ఫీల్డ్ ట్రిప్ కూడా వెళ్ళేవారో లేదో కూడా మనకి తెలియదు. అలానే మన లైఫ్ లో కూడా మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలోని తగ్గించుకోవాలి. ఆయన మార్గం ఎప్పుడన్నా సరే కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. మనం ఆయన సన్నిధిలోని దేవుడితో పాటు నడుస్తున్నప్పుడు మనం ఎప్పుడన్నా సరే ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. చాలా సార్లు మనలోని గర్వం వస్తూ ఉంటుంది. చాలా గర్వం వల్ల మనము దేవుని సన్నిధిలోని అడుగు పెట్టలేము, దేవుడితో పాటు నడవలేము. ఎందుకంటే గర్విష్ఠులు అంటే దేవుడికి ఇష్టం లేదు నాన్న. దేవుడు గర్విష్ఠుల్ని ఎంతగానో ఆశ్రయించుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడితో పాటు నేను ఎలాగైనా నడుస్తాను అని మనలో ఫుల్గా గర్వం పెట్టుకొని నడిచామనుకోండి, అలాగ మధ్యలో స్టక్ అయిపోతాం. కానీ దేవుడితో పాటు నడవాలి అంటే మనము చాలా తగ్గించుకోవాలి. మనలో ఉన్న గర్వాన్ని తీసేసి మనము తగ్గింపు కలిగి జీవించాలన్నమాట. మనకి బైబిల్లో ఉంటుంది కదా, యేసే మార్గం ఇరుకైన మార్గము, ఈ లోక మార్గం ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది. విశాల మార్గము నాశనానికి నడిపిస్తుంది, కానీ ఇరుకు మార్గం నిత్య జీవాన్ని ఇస్తుంది అని వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఏసేతో పాటు నడవాలంటే కొన్నిసార్లు ఆ మార్గం అనేది ఇరుగ్గా ఉంటుంది. దేవుడితో పాటు నడవాలంటే కొన్నిసార్లు మనల్ని మనం క్రష్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనతో పాటు నడవగలం. అవును, ఇంతకీ గర్వం అంటే ఏంటి? మీ అందరికి గర్వం అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా, ఓకేనా? హాయ్ హర్షిత్. హాయ్ అక్క. రతనా? నా పేరు రత కాదు, ఎన్నిసార్లు చెప్పాను అమృత. ఓ లాస్ట్ 4 రోజులు గుర్తు పెట్టుకున్నా. ఓకే, ఏదైతే ఏమిటి కానీ నా డ్రెస్ బాగుందా? బాగుందా? ఇది యాక్చువల్లీ మా డాడీ యుఎస్ఏ లో నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొనమాట. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ లెనిన్ అనమాట. సో చాలా అద్దుగా దొరుకుతుంది అనమాట. నీ డ్రెస్ ఎక్కడ కొన్నారు? నాలుగుగా ఉన్నాయి. ఆయన కదా చాలా ఆకలిస్తుంది కదా. నీ లంచ్ ఏంటి? టమాటో కర్రీ. టమాటో కర్రీయా? నాదేంటి? ఓ మై గాడ్, మా డాడీ బర్త్డే నుంచి అడిగితే ఈ రోజు ముందు ఇచ్చారు. సో చాలా కాస్ట్లీ ఫుడ్ అనమాట. నేను ఏమనుకుంటున్నా నీకు తెలుసా డిష్? ఎందుకు ఉందక్క, బాగా కంపోర్ట్. ఇది ఎండుగడ్డో పచ్చగడ్డో కాదు. దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ ఫుడ్ ఫ్రమ్ అమెరికా. తెలుసా, మీలాంటి వాళ్ళు ఎవరు తినరు. నీకు తెలియదేమో, మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ చూసాము. అండ్ ఇదంటే నా ఫేవరెట్ అనమాట అసలు. అండ్ దిస్ ఇస్ మేడ్ విత్ బ్రోకలీ, విత్ లిటిల్ విత్ సీజన్, చింగ్ అనే ఇంగ్రీడియంట్స్ వాడతారు దీంట్లో. అండ్ నేను స్పెషల్ కొరియన్ డిష్ కిమ్చి కూడా తెచ్చాను, వాళ్ళ ట్రెడిషనల్ డిష్. సూపర్ ఉంటుంది అనమాట. సో నువ్వు ట్రై చేస్తావా? స్మెల్ మాత్రం సూపర్ ఉంటదే. ఇది ఏంటిది ఇంత బాగాలేదు, ఏదో పచ్చగడ్డి తెచ్చినట్టుగా ఉంది. ఎలా అంటే చాలా బాగుంటుంది. నీకు నువ్వు చెప్పనవసరం లేదు, నాకు అర్థమైపోయింది మొహం చూస్తుంటే. అండ్ ఇది డైరెక్ట్ మా డాడీ ఫ్రెష్ గా అక్కడ కుక్ చేయించి తీసుకొచ్చాను. ఇలా హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యింది స్కూల్ మీద. మేబీ మన ఆయాసని తెచ్చుకున్నారు. ఓకేలే, నీకు మొహం పడకు, ఇది తిన్నా చాలా బాగుంటుంది. ఏ హర్షి, ఈరోజు డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది కదా, కలరింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను. చూసావా, మా డాడీ ఇది మళ్ళీ ఇది ఊకే నుంచి తెచ్చారనమాట. చాలా ఫైన్ ఉంటాయి ట్రైనర్స్, ఇట్లా గీస్తే ఇది కలరా అని అంటుంటారు అనమాట. సో అంత రియల్ గా ఉంటుంది. ఎంత బాగున్నాయో అన్ని. అంటే నువ్వు కొనుక్కోవచ్చు. ఏంటిది? ఇది నార్మల్గా ఏంటక్క? నార్మల్ పోయాన్స్. పర్వాలేదు చూసా, బాగుంది. చాలా కాస్ట్లీ చూసావా. ఎక్కడికి వెళ్ళావు? బిబిఎస్కి. ఏంటి? బిబిఎస్కి. బీబీఎస్ చర్చ్ కి వెళ్ళావా? దాంట్లో ఏముందిలే. అదే నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? లాస్ ఏంజల్స్ కి వెళ్ళా. అది కూడా హాలీవుడ్ కి వెళ్ళా. హాలీవుడ్ లో నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు? నేను థార్, స్పైడర్ మ్యాన్ కింద యాక్ట్ చేసిన సెలబ్రిటీస్ ఇళ్ళకి వెళ్ళాను. వాళ్ళ సెట్స్ చూసాను, ఎంత బాగుందో తెలుసా. వాళ్ళ ఆటోగ్రాఫ్స్ కూడా తెచ్చాను. మేబీ నెక్స్ట్ రేపు తెస్తాను, ఎంత తెచ్చుకోలేదు ఈ రోజు. నువ్వు కాల్పైన బూడిద వెళ్ళావా?
హాల్బెన్ గురించి చిచ్చి నీకు హాలీవుడ్ గురించి తెలియదు కదా, అలాంటి ప్లేసెస్ కి వెళ్ళారు కదా చెప్పేది నువ్వు. హాలీవుడ్ ఇస్ అ ప్లేస్ చాలా మంది రిచ్ పీపుల్ వెళ్తారు, రిచ్ పీపుల్ ఉంటారు. అండ్ ఎంత డబ్బు అంటే వాళ్ళకి, ఎంత ఫేమ్ అంటే వాళ్ళకి, అక్కడ సెలబ్రిటీస్ ఉంటారు. అక్కడ మేము సెట్స్ కి వెళ్ళాం, సెలబ్రిటీస్ ని కలిసాం. నీకు తెలియదేమో, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. కాదు లాట్ అంటే తీటంగా ఫైర్ అయింది అంటే కాలిపోయింది. ఇదేంటి విచిత్రంగా. అందుకే మా డాడీ న్యూస్ పెట్టినప్పుడు సరిగ్గా చూడాలి వినాలి అని. నేను మా డాడీ న్యూస్ పెడితే నేను ఎక్కడ వింటాను. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. అనవసరంగా అబద్ధం చెప్పాను. ఏదో చెప్పుకోవాలి, ఏదో అనుకో ఇన్సల్టింగ్ గా ఉంటుంది. ఏదో అంటున్నా, లాట్ అంటే కాలిపోయింది, భూతలా ఉంది. కాలిపోయిందా అంటే అది నువ్వు అక్కడికి వెళ్ళవలేకపోయా, నాకు అర్థం కావట్లేదు. అంటే వెళ్ళాము కానీ మేబీ రాంగ్ ప్లేస్ కదా, టెక్నికల్ మెంటల్ వెళ్ళని మాకు తెలుసు కానీ ఎందుకంటే నీకే తెలియదు. అంటే అది యాక్చువల్లీ అయినా ఈ హాలిడేస్ గురించి ఎవరెత్తారో కానీ వదిలే ఫస్ట్ మెట్రో నువ్వే ఎత్తావు. ఓకేలే మంచోళ్ళే అది కాదు. నీకు తెలిసే చిన్నలోని మా ఊరి టాటూ తెప్పించారు అనమాట. చాలా బాగుంది కదా, చాలా కాస్ట్లీ అనమాట. బాగుంది. ఓకే మరి వెళ్తాను. కాదు ఇదేంటిది లెగ్ ఎక్కువ అయిపోయి. అంటే అది చిన్నపిల్లలు కదా, ఇంజెక్షన్స్ చేయాలి. ఓకే మరి ఉంటాను. చూసారు కదా, గర్వం అంటే మీకు అందరికి అర్థమైంది కదా. ఇందాక స్కూల్ బస్ కూడా కొద్దిగా తగ్గడం వల్ల దాని రూట్ అనేది ఈజీగా అయిపోయింది కదా, అది చక్కగా వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ ట్రిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ అది తగ్గకుండా నేను ఇలానే ఉంటా అని అనుకొని ఉంటుంటే ఆ బస్సు ఆ రూట్ లో నుంచి వెళ్ళగలిగి ఉండేదానా లేదు కదా, అక్కడే ఇరుక్కుపోయి చాలా ట్రబుల్ అనేది వాళ్ళకి వచ్చి ఉండేది. కానీ వాళ్ళు తగ్గబట్టే వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ ఫీల్డ్ ట్రిప్ ని ఎంజాయ్ చేయగలిగారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం తగ్గడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. తగ్గడం వల్ల దేవునితో పాటు నడవటం మాత్రమే కాదు, కానీ తగ్గినప్పుడు మన చుట్టుపక్కల మన క్లైమేట్ కానీ, మన పరిస్థితులు కానీ, సిచ్యువేషన్స్ కానీ ప్రతిదీ కూడా మనకి పీస్ ని దేవుడు దయచేస్తాడు. మనము బ్లెస్డ్ గా ఉంటాము అన్నమాట. మనం తగ్గకుండా ఏమైందిలే అని గర్విస్తే ఏమవుతుందో తెలుసా? బైబిల్లోని నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక రోజు పడుకున్నప్పుడు ఆయనకు చాలా భయంకరమైన కళ కనబడ్డది. ఆ కళ ఏంటంటే, ఆ కళలో ఒక పెద్ద చెట్టు భూమిలో నుంచి వస్తున్నట్టు, అది చాలా అభివృద్ధి అయ్యి ఆకాశం అంటుతున్నట్టు, దాని యొక్క ఫలాలు ఎన్నో ఫలాలు భూలోకంలో ప్రజలందరూ కూడా తినగలిగే అన్ని ఫలాలు దానికి ఉండటము, అలానే దాని బ్రాంచెస్ మీద పక్షులు కూర్చొని నివసిస్తూ ఉండటము, దాని నీడ కింద ఆ చెట్టు నీడలోని అనిమల్స్ అన్ని కూడా నివసిస్తుండడము ఆ యొక్క రాజు ఆ కళలో చూస్తూ ఉన్నాడు. సడన్ గా ఆకాశంలో నుంచి ఒక పరిశుద్ధుడు ఆ కళలోని ఏమంటాడంటే, ఈ చెట్టుని నరికివేయండి, ఈ చెట్టు మొద్దులు ఉంచండి, ఈ చెట్టుని నరికివేయండి, ఈ చెట్టు నీళ్ళకి మంచుకి తడవాలి, అలానే గడ్డిలోని ఉండాలి, ఇది మనుషుల ద్వారా వెలివేయబడుతుంది. అప్పుడు దీనికి తెలిసినప్పుడు దేవుడే సమస్తాన్ని దయచేస్తాడు, దానికి బ్యూటిఫుల్ బ్రాంచెస్, బ్యూటిఫుల్ ఫలాలు ఇవన్నీ కూడా ఎవరిచ్చాడనంటే దేవుడే కలగజేస్తే గానీ కలగదు, ఫలము కలగదని ఇది తెలుసుకుంటది. అప్పుడు దీనికి మళ్ళీ దాని యొక్క ఇది వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లాగా ఆ పరిస్థితి చెప్తున్నప్పుడు సడన్ గా రాజు మెలకొచ్చింది. నాకు ఇంకా రాజుకి చాలా భయం కలుగుతూ ఉందన్నమాట. ఏంటి ఇలాగేదో పడ్డది, ఆయన కళ అర్థం ఏంటి అని చెప్పి అక్కడున్న మెజిషియన్స్ ని అందరినీ పిలిచారు, కానీ ఎవ్వరూ రాజు యొక్క కళకి అర్థం చెప్పలేకపోయారనమాట. అలా చెప్పకపోయేసరికి ఇంకా దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు కళంతా విని కూర్చొని రాజుకి చెప్తారు, రాజా మీరు ఎప్పుడన్నా సరే మీ జీవితంలో మీరు గర్వించకండి, ఎందుకంటే మీరు గర్విస్తే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మిమ్మల్ని ఒక మృగం లాగా దేవుడు మార్చేస్తాడని. కాబట్టి మీరు గర్వము ఎప్పుడు కూడా అనుకోకండి, అలాంటి మనసు కలిగి ఉండకండి. ఇది నా వల్లే కలిగింది, ఇది నా టాలెంట్, నేను అని చెప్పి ఎప్పుడు మీరు అనుకోకండి, నేను అని ఎప్పుడు అనుకోకండి. కానీ దేవుడే మీకు దయచేస్తాడు, ఇదంతా కూడా ఈ ఘనత అంతా కూడా మీకు దయచేసింది దేవుడే అని గుర్తుపెట్టుకోండి రాజా అని చెప్పి దానియేలు చెప్తాడన్నమాట. రాజు ఈ విషయాలన్నీ కూడా ఇవి చాలా జాగ్రత్త పడతాడు. జాగ్రత్త పడి ఓకే అని చెప్పి 1 year చాలా జాగ్రత్తగా తన మనసుని కాచుకుంటున్నాడు. అలాంటి మాటలు ఏవి రానియకుండా ఉన్నాడు. అయితే 1 year తర్వాత రాజుకి తెలీదు, సడన్ గా తన బబులోన్ అంతా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ బబులోన్ దేశం అంతటిని కూడా తన యొక్క దేశం అంతటిని చూస్తున్నప్పుడు తనలోని గర్వం వచ్చింది. ఎలాంటి గర్వం అంటే, అరే చూడు ఇది నా బుద్ధి బలం కాదా, ఇది నా జ్ఞానం కాదా, నేను అసలు బబులోని ఎలాగా ఎంత మంచిగా దాన్ని మరి బాగోగులు చూసుకుంటున్నది, ఎంత మందికి బ్లెస్సింగ్ లా ఉంది, ఎంత అందంగా ఉంది, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మీ
అని అనుకొని ఆ మాట అన్నాడో లేదో నాన్న, ఆకాశం నుంచి ఒక పెద్ద సౌండ్ వచ్చి, ఇగో నెబుకద్నెజరు, నువ్వు ఇప్పుడు మనుషుల ద్వారా వెలివేయబడతావు. ఆ కళలో దేవుడు చెప్పాడు కదా గర్వించకూడదని. దానియేలు అన్న చెప్పిన మాట మర్చిపోయాడు నెబుకద్నెజరు. ఆ మాట అనుకున్నాడో లేదో, నెబుకద్నెజరు రాజు ఒక మృగం లాగా మారిపోయాడు. తను అందరి ద్వారా వెలివేయబడ్డాడు. వెళ్ళి గడ్డి వేయడం స్టార్ట్ చేశాడు. తనకి పక్షి గోర్ల వంటి గోర్లు వచ్చాయి, తనకి చాలా లాంగ్ హెయిర్ వచ్చేసింది. అలాగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో నెబుకద్నెజరు రాజు ఉన్నారనమాట. అలాగా కొంతకాలం అయిన తర్వాత నెబుకద్నెజరు రాజుకి బుద్ధి వస్తుంది అనమాట. బుద్ధి వచ్చి, అవునే నేను ఇట్లా అనుకున్నాను, నా జ్ఞానము నా బలం అనుకున్నాను, కానీ ఇదంతా దేవుడిస్తే కానీ నేను చేయలేను కదా. ఆ దేవుడే నాకు జ్ఞానం ఇచ్చి, ఆ దేవుడే ఇవన్నీ చేసేలాగా నాకు శక్తి ఇచ్చాడు. ఇది నేను కాదు, నా శక్తి కాదు అని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, తను మళ్ళీ తన మానవుడు ఎలా ఉంటాడో అలాగా మళ్ళీ నెబుకద్నెజరు మామూలు స్థితికి వచ్చేస్తాడు అనమాట. నాన్న చూసారా, గర్వించడం వల్ల ఏమైందో అని అనుకున్నాం, కానీ రాజు ఎలాగ మారాడో మనం అందరం చూస్తున్నాం కదా. గర్వమే కదా అని మనం అనుకుంటాం, కానీ దాంతో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనము గర్వించిన వాళ్ళని దేవుడు ఎప్పుడు అసహించుకుంటాడు, వాళ్ళకి ఎదురుగా ఉంటాడు, వాళ్ళని ఎప్పుడు చూసినా ఎదిరిస్తాడంట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కానీ తగ్గించుకున్న వారికి దేవుడు ఆయన కృపను ఇస్తాడంట. ఆయన యొక్క మెర్సీస్ ని, ఆయన యొక్క గ్రేస్ ని మనకి తోడుగా ఉంచుతాడంట. కాబట్టి ఈ రోజు దేవుడు మనకి తోడుకుంటే ఎంత హ్యాపీ, ఎంత బ్లెస్సింగ్. అని నేను ఇట్లానే ఉంటాను, నేను తగ్గించుకోను అని అంటే, నెబుకద్నెజరు రాజు జీవితంలోని ఎలాంటి ఒక స్ట్రగుల్ వచ్చింది. ఆ బస్సు కూడా ఒకవేళ అది తగ్గించుకోకపోయి ఉంటే అది ఈజీగా వెళ్ళిపోయేదా? లేదు కదా. తగ్గించుకోవడం బట్టే హ్యాపీగా వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేశారు. అలానే మన లైఫ్ లో కూడా మనం హ్యాపీగా ఉండాలన్నా, మన సిచ్యువేషన్స్ అన్ని కూడా బ్లెస్సింగ్ గా ఉండాలి అని అన్నా, ఎప్పుడు నాకుంది కదా అని మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడన్నా సరే, నాకు చాలా మంచి ఇల్లు ఉంది, మాకు చాలా మంచి ఇవి ఉన్నాయి, నాకు చాలా మంచి థింగ్స్ ఉన్నాయి, నేనే గొప్ప, నాకే అన్ని ఉన్నాయి, మా ఫ్రెండ్కి అసలు ఏమి లేవు అని ఎప్పుడు ఎవరిని తగ్గించకండి. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోకండి. ఈ రోజు నేను కలిగి ఉన్నదంతా కూడా ఎవరిని బట్టి చెప్పండి? యేసయ్య బట్టి. నెబుకద్నెజరు రాజుకి కలలో కూడా చెప్పాడు కదా, ఆ పరిశుద్ధుడు ఏంటి, ఇదంతా దేవుడి వల్ల కలిగింది. ఈ రోజు మనం బ్లెస్డ్ గా ఉన్నామంటే అది ఎవరి వల్ల? దేవుడి వల్ల మాత్రమే. కాబట్టి నాన్న, దేవుడితో నడవాలన్నా, మనము హ్యాపీగా ఉండాలి అని అన్నా, మనం ఏం చేయాలి? హంబుల్ గా ఉండాలి, తగ్గించుకోవాలి, గర్వం ఉండకూడదు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్ని ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య, నేను గర్వించే వ్యక్తిలాగా నేను ఉండాలనుకోవట్లేదు యేసయ్య. ప్లీజ్ యేసయ్య, నాకు హెల్ప్ చేయవేసయ్య, నన్ను క్షమించేసయ్య. ఇప్పటిదాకా నేను చాలా మా ఫ్రెండ్స్ ని ఏడిపించే వాళ్ళు చాలా బాధ పెట్టాను. ఇప్పటి నుంచి నేను అలా ఉండను. ఎందుకంటే గర్విష్ఠుల దగ్గరికి నువ్వు రావు, వాళ్ళను ఎదిరిస్తావు. అట్ ద సేమ్ టైం వాక్యంలో ఏముందంటే, గర్వము తర్వాత నాశనం వస్తుంది అంట నాన్న. కాబట్టి ఎప్పుడు మనల్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు, కానీ ఎవరిని బట్టి మనం స్తుతించాలి? దేవుని బట్టి స్తుతించాలి. మనం ఇతరుల కొరకు ప్రేయర్ చేయాలి. ఎప్పుడు కూడా మనం దేన్ని బట్టి అతిశయించకూడదు. నాకు టాలెంట్ ఉంది, నాకు మంచి ఇల్లు ఉంది, డబ్బు ఉంది, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ అని ఎప్పుడు మనము అనుకోకూడదు. ఎందుకు? కొన్నిసార్లు తగ్గించుకోవడం మేలు. అండ్ దేవుడితో పాటు నడవాలంటే మనకు తగ్గింపు చాలా అవసరము. ఈరోజు దేవుడు ఏది చెప్పినా మన మేలుకే చెప్తాడు. కాబట్టి ఈరోజు ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య, ప్లీజ్ తండ్రి, నేను ఈ రోజు నుంచి గర్వంగా ఉండను, నిన్ను బట్టి నేను స్తుతిస్తాను, అందరి కోసం ప్రేయర్ చేస్తాను, అందరికీ నీ గురించి ప్రకటిస్తాను. అంతేగాని నేను నా గురించి గొప్పలు చెప్పుకోవడం కానీ, లేకపోతే ఇతరులను ఏడిపించడం కానీ ఇలాంటివి నేను చేయనేసాను. నన్ను క్షమించేసాయా, ప్లీజ్ బీ విత్ మీ లార్డ్, నన్ను క్షమించండి. ప్రేయర్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి. అవునయ్యా, నిజంగా మమ్మల్ని అందరినీ క్షమించండి. ఈ రోజు నుంచి మేము తగ్గింపు కలిగి జీవిస్తాం. అవునయ్యా, తగ్గింపు కలిగి జీవిస్తే మా జీవితంలో మేము హ్యాపీగా ఉంటాం, మీతో పాటు నడవడానికి ఉంటుంది. నువ్వు లేని జీవితము వ్యర్థమయ్యా. అవును తండ్రి, గర్విష్ఠులు ఎద్దరు ఉండవు. అందుకే నెబుకద్నెజరు జీవితంలో నీ గర్వము రాగానే తను పడిపోయాడయ్యా. ఈరోజు మేము అలాంటి జీవితం కోరుకోవట్లేదు. ఈరోజు మేము హ్యాపీగా ఉండడం మాత్రమే కాదు, కానీ నీతో పాటు నడవాలనుకుంటున్నాం. నువ్వు మా జీవితంలో నిజమైన బ్లెస్సింగ్ మేము తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి మేము తగ్గించుకొని జీవిస్తాం, మాకు సహాయం చేయమని, నువ్వు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నా బిడ్డని శ్రమ నడిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే మీ అందరి కోసం ఒక చిన్న ఆబ్జెక్ట్ లెసన్. మనం దేవుడితో పాటు నడవాలంటే మన గర్వాన్ని తీసి పక్కన పెడితే ఎలాగ దేవుడితో పాటు నడవగలుగుతాం? ఎంత లోతున దేవుడితో పాటు మనం సహవాసం చేయగలుగుతాము? గర్వము కంప్లీట్ గా తీసేస్తే మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో మీ అందరి కోసం ఇప్పుడు ఒక చిన్న ఆబ్జెక్ట్ లెసన్. వెల్కమ్ టు ఆబ్జెక్ట్ లెసన్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ లోని మనం చూసుకుంటున్నాము ఒక పెద్ద జార్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఏం తీసుకున్నా? జార్ ఆఫ్ వాటర్. ఓకే, ఈ వాటర్ ఏంటంటే గాడ్ అన్నమాట. ఓకేనా? ఎవరు ఎంత లోతుకైతే సింక్ అవ్వగలుగుతారో వాళ్ళు దేవుడు అంత లోతుకు ఉండగలుగుతారు అనమాట.
ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర 3 ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ హావ్ 3 ఆరెంజెస్. సో వాళ్ళ పేర్లు ఏంటంటే ఒక ఆరెంజ్ పేరు చింటూ, ఇంకో ఆరెంజ్ పేరు బంటు, ఇంకో ఆరెంజ్ పేరు మింటూ. సో వీళ్ళు 3 కూడా చాలా దేవుళ్ళని VBS కి వెళ్తారు, చర్చ్ కి వెళ్తారు, అన్నిటికి వెళ్తారు. కానీ వీళ్ళ 3లో డిఫరెన్స్ అయితే ఈ రోజు మనము ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా చూసుకున్నాం. తగ్గించుకున్నప్పుడు మనం దేవుడికి సమీపంగా అవ్వగలుగుతాం. సో ఇప్పుడు నా దగ్గర చింటూ ఉన్నాడు. సో చింటూ దేవుడు వాక్యం పెట్టినాడు, అన్ని చేస్తున్నాడు. కానీ తను తాను దేవుడి సన్నిధిలో తగ్గించుకోలేదు నన్ను. సో తను దేవుడికి క్లోజ్ గా ఉండగలుగుతాడో లేదో చూద్దాం. ఒకవేళ అది పైకి తేలింది అనుకోండి ఆరెంజ్, చింటూ కంప్లీట్ గా దేవుళ్ళ ఉండలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ హిస్ ప్రైడ్. కానీ అదే లోపల సింక్ అయ్యాడు అనుకోండి, ఆయన చింటూ మంచిగా దేవుడితో పాటు నడవగలడు. కాబట్టి ఈ పైన ఏదైతే ఫీల్ ఉందో దిస్ ఇస్ అవర్ ప్రైడ్. నేను ఇది ఎంత నా వల్ల అనే ఈ అతిశయం మనలో ఉంటుంది కదా. సో ఈ పైన మనకు ఆరెంజ్ పైన ఫీల్ ఉంటుంది కదా. సో ఈ ఫీల్ ఏంటి? మన ప్రైడ్, మన గర్వం, నా అనేది అన్నమాట. సో ఇప్పుడు చింటూ దేవుడి వాక్యం వింటున్నాడు కానీ అస్సలు ఏం తగ్గించుకోకుండా నేను ఇలానే ఉంటాను అని అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? దేవుడికి క్లోజ్ గా లేకపోతే మనకి శ్రమ వస్తుందని ఇందాక స్టోరీలో నేర్చుకున్నాం. సో దేవుడికి క్లోజ్ గా ఉంటాడో లేదా చూద్దామా? ప్రైడ్ తోని ఉన్నాడా అశ్విన్? ఫ్లోట్ అవుతుంది. చూసారా, చింటూ తగ్గించుకోలేదు. అందుకే ఎంత కిందకి దేవుళ్ళలో తను ఎదిగిద్దాము, దేవుడితో పాటు క్లోజ్ గా ఉంటూ, దేవుడితో పాటు ఉంటే మనకి బ్లెస్డ్ గా ఉంటుంది కదా, దేవుడితో పాటు నడిస్తే హ్యాపీగా ఉంటుంది అని ఉన్నా కానీ ఏమవుతుంది? తన ప్రైడ్ వల్ల తను దేవుడితో పాటు నడవలేకపోతున్నాడు. ఎంత తను పుష్ చేస్తున్నా కానీ పైకి వచ్చి ఫ్లోట్ అవుతున్నాడు కదా. కాబట్టి మనం ప్రైడ్ తో ఉంటే ఏమవుతుంది? మనం దేవుడితో పాటు లోతుగా దేవుడితో పాటు నడవలేము, బ్లెస్సింగ్స్ పొందుకోలేము. ఓకేనా. సో ఇప్పుడు నా దగ్గర ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? బంటు. మన బంటు ఏంటంటే వాక్యం విన్నాడు. అరే వాక్యం విన్నాడు, బాగుంది, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అట్లా ఉన్నారు కదా, నేను కూడా ఉండాలి కదా అని మళ్ళీ వాక్యం వినకపోతే సండే స్కూల్ టీచర్ తిడుతుందని ఏం చేశాడంటే, చూపిస్తాను, కొద్దిగా గర్వాన్ని తీసేసుకుంటూ, ఇప్పుడు చూపిస్తాను చూడండి, నైఫ్ తో. సో సండే స్కూల్ టీచర్ కోసం అని, ఫాస్ట్ అంకుల్ కోసం అని చెప్పి అలాగ కొద్దిగా గర్వము తను తీసుకున్నప్పటికీ కూడా కొద్దిగా గర్వము తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే కదా అని అనుకొని అలాగ కొద్ది గర్వము నా అనేది తన హృదయంలో ఉంచుకున్నాడు. చూస్తున్నారా? సో ఇలాగ ఉంచుకున్నప్పుడు ఇప్పుడు తిను నడవగలుగుతాడా? కంప్లీట్ గా హంబుల్ అయితే చేసుకోలేదు. కొద్దిగా హంబుల్, కొద్దిగా ప్రైడ్ ఉంది తిన్లో. అప్పుడు తిను దేవుడితో పాటు కంప్లీట్ గా నడవగలుగుతాడా? చూద్దాం. 1 2 ఏమైంది? ఫ్లోట్ అవుతున్నాడు బంటు కూడా. ఫ్లోట్ ఎందుకు అవుతున్నాడు? తను తగ్గించుకున్నాడు కదా అని మనం అనుకున్నాం కదా. తను తగ్గించుకున్నాడు కదా అని మనం అనుకున్నాం, అవునా కదా? తను తగ్గించుకున్నప్పటికీ సగమే తగ్గించుకున్నాడు. మిగతా తన హృదయంలో తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే కదా అని తను అనుకుంటున్నాడు. కానీ దేవుడితో తను కంప్లీట్ గా ఉండగలుగుతున్నాడా? కంప్లీట్ గా గర్వం ఉన్నా, కొద్దిగా తీసేసుకొని కొద్దిగా తగ్గింపుని, కొద్దిగా గర్వం ఉన్నా కానీ మనం దేవుడితో కంప్లీట్ గా నడవలేం. కానీ అదే నా దగ్గర ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? మింటూ. ఇప్పుడు మింటూ దేవుడు వాక్యం వింటున్నాడు, అన్ని చేస్తున్నాడు, తను దేవుడితో పాటు నడుస్తూ ఉన్నాడు. దేవుడి కోసం, దేవుడికి దగ్గరగా నేను ఉండాలి అని అనుకున్నాడు. కాబట్టి తను ఏం చేశాడంటే, అమ్మో ఈ గర్వము నన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది అని చెప్పి ఈ యొక్క గర్వాన్ని మొత్తం తీసేస్తాడు. చూసారా, మొత్తం పీలంతా తీసేస్తాడు. తన మీద ఉన్న గర్వము నా వల్ల అనేది తీసేసి నేనున్నది దేవుడి వల్ల అని అనుకున్నప్పుడు ఏమైంది? హర్షిత్ చూడు, సింక్ అయ్యాడు. మీకు అందరికి కనబడుతున్నాడా చింటూ? నేను చూపిస్తాను. సో చింటూ ఏమయ్యాడు? ఫ్లోట్ అవుతున్నాడా? లేదు కదా, సింక్ అవుతున్నాడు కదా. అంటే ఏంటి? మనం కొద్ది గర్వం తీయడమో ఇలా కాదు, కానీ కంప్లీట్ గా తగ్గించుకున్నప్పుడు మనం దేవుడితో పాటు లోతైన సహవాసం కలిగి ఉండొచ్చు. ఆయన మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్ని పొందుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దేవుడితో పాటు నడిచినప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ దేవుడితో పాటు నడవాలంటే మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటి? హంబ్లింగ్ అవర్ సెల్ఫ్. దేవుడితో పాటు నడిచేటప్పుడు మనకు కావాల్సింది రెండోది, మనము శ్రమలు పొందుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. కాబట్టి లెసన్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మనం మెమరీ వర్డ్స్ నేర్చుకున్నామా? మొదటి పేతురు 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. మొదటి పేతురు 5:5.